నమస్తే. 70 సంవత్సరాలు కలిసి జీవించిన దంపతులు లాయర్ గుమ్మం ఎక్కారు. లాయర్ దగ్గర డైవర్స్ నోటీస్ కోసం. లాయర్ సర్ప్రైజ్ అయిపోయారు, ఏంటిది ఈ వయసులోని అని. అప్పుడు వైఫ్ చెప్పింది, ఇంకా నేను భరించలేను, చాలా టాలరేట్ చేశాను, ప్రతి దాన్ని ఎంచడం, ప్రతి విషయంలో కూడా నాకు వ్యతిరేకంగా ఉండటం నేను ఇంకా తట్టుకోలేను. ఇప్పటి వరకు పిల్లల డెవలప్మెంట్ కోసం ఆగాను, ఈరోజు పిల్లలు డెవలప్ అయిపోయారు, ఇంకా మా అవసరం లేదు, ఇతనితో నేను జీవించాల్సిన పనే లేదు అని చెప్పి వైఫ్ స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయింది. హస్బెండ్ ఎంత కన్విన్స్ చేసినా సరే తను ఇంకా భరించలేదు, అయిపోయింది, నేను ఇంకా ఐ గేవ్ అప్ అని చెప్పేసి తను డైవర్స్ కోసం అప్లై చేసింది. ఓకే అని చెప్పి లాయర్ వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన, నో. దెన్ లాయర్ అన్నారు మనం రెస్టారెంట్కి వెళ్దామని. వాళ్ళు ముగ్గురు కూడా రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడ చికెన్ డ్రమ్ స్టిక్స్ ఆర్డర్ చేశారు. డ్రమ్ స్టిక్ రాగానే వైఫ్ ప్రేమతోటి, ఇదిగో నీకు డ్రమ్ స్టిక్ ఇష్టం కదా, నువ్వు ఒకటి ఎక్కువ వేసుకో అని చెప్పేసరికి, నాకు ఇది ఇష్టమా, నీకు తెలుసా, ఇదే మరి అని చెప్పి హస్బెండ్ స్టార్ట్ చేశాడు. సో మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫైట్ స్టార్ట్ అయింది. అప్పుడు లాయర్ అనుకున్నారు, అమ్మో నిజమే, వీళ్ళ మధ్యలో ఎప్పుడు కూడా సఖ్యత కుదరదు. లాయర్ డిసైడ్ అయిపోయారు, వీళ్ళకి డివోర్స్ ఇచ్చేయాలని చెప్పేసి అగ్రి చేసేయాలని. దెన్ ఆ రోజు నైట్ ఇద్దరు ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు పడుకున్నారు, కానీ ఇద్దరికి నిద్ర పట్టలేదు. హస్బెండ్ మాత్రం కన్విన్స్ చేయడానికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు, కానీ ఈ అమ్మాయి ఈమె మాత్రం విసిగిపోయి ఫోన్ కూడా సైలెంట్లో పెట్టేసి పక్కన పడేసింది. ఎన్నిసార్లు రింగ్ చేసి హస్బెండ్కి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మార్నింగ్ లేసి చూసేసరికి చనిపోయి ఉన్నాడు. వైఫ్ చాలా బాధపడింది. అయినా ఏం చేస్తుంది, తన లోపల ఇతని మీద ఉన్న ద్వేషం మాత్రం అలాగే ఉంది. సరే, నా విషయం ఇంకా నాకు సంబంధించి ఇతని దగ్గర ఏమి ఉండకూడదని అన్ని డ్రాస్ వెతుకుతూ ఉంది. అందులో నుంచి ఒక ఇన్సూరెన్స్ పేపర్ కనిపించింది. అప్పుడు ఒక లెటర్ కూడా ఉంది. ఈ లెటర్ని నువ్వు చదివేసరికి, ఇన్సూరెన్స్ పాలసీ నీ చేతిలోకి వచ్చేసరికి, నేను ఈ భూమి మీద ఉండను, కానీ నేను నీకు ప్రామిస్ చేసినట్టు నేనున్నా లేకపోయినా నీతో ఎప్పుడూ ఉంటాను, అందుకే నీ పేరు మీద ఈ పాలసీ చేశాను అని చెప్పేసి చాలా రియలైజ్ అయింది. అయినా ఎందుకు, లైఫ్ అంతా అయిపోయింది. సో డోంట్ రూయిన్ టుడే బికాజ్ ఆఫ్ పాస్ట్. జరిగిపోయిన దానికోసం ఆలోచిస్తూ ఈ రోజు ఆనందాన్ని మీరు కోల్పోవద్దు. ఇద్దరు కూడా కలిసి హ్యాపీగా ఉండండి, ఎప్పటికీ హ్యాపీగా ఉండండి, అడ్జస్ట్ అవుతూ బ్రతకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.